మేషరాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. ఎందువలన అంటే ఎక్కువగా నమ్మక ద్రోహాలు జరిగేటువంటి స్థితి వీళ్ళకి చాలా బాగా ఉన్నది. వీళ్ళ ఒక తత్వం ఏమిటి అంటే ఎదుటి మనిషికి ఏదైనా చిన్న కష్టం వచ్చి మన దగ్గరికి వస్తే వీళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోయి వాళ్ళకి ఉపకారంగా ఉండటం అనేటువంటి స్వతహాగా మేషరాశి యొక్క లక్షణం. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే అలా మీరు ఎవరికైనా కనుక ఉపకారం చేసినట్లయితే అది మీరు నమస్కారం చేసుకుని వదిలేసుకోవటమే. అవి మీకు వెనక్కి వస్తాయినటువంటి మట్టి పచ్చి అబద్ధం. రాకపోగా ఇంకా మీరు ఏదో చేయలేదని చెప్పి మీ మీద అపనిందలు వేయటానికి కూడా సిద్ధపడతారు. కాబట్టి జాగ్రత్త. సాధ్యమైనంత వరకు కూడా మేషరాశి వారు ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఉండటం వలన అపనిందల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. పరిస్థితి అయితే బాగుంది అని చెప్పకూడదు, బాలేదు అనడానికి అర్హతలు లేవు. అరకత్తరులో పోకచెక్క అంటారు. ఇలా ఒక కొండ మీద బాలు పెడితే ఎటు పడుతుంది? కింద పడటం గ్యారంటీ, ఎటు పడుతుందో తెలియదు. అటువంటి స్థితిలో ఉన్నారు. ఎందువల్లనంటే వీళ్ళకి గుడ్డి నమ్మకం. ప్రతి మనిషిని మన వాళ్ళే కదా అని నమ్మేసేసి మన అవసరానికి వాళ్ళు ఉపయోగపడతారు అని చెప్పి వారందరి యొక్క అవసరాలు తీరిస్తే వీళ్ళ అవసరానికి గ్లాసులు మంచినీళ్ళు కూడా పట్టు. స్వతహాగా మేషరాశి వారి లక్షణాలే అవి. దాని యొక్క ప్రభావం ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో వీళ్ళు ఎక్కువగా అనుభవించబోతున్నారు. కనుక మెంటల్గా, మానసికంగా, శారీరకంగా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి వీరికి ఉండదు. కనుక ముందస్తుగానే జరగబోయేటువంటి ఇబ్బందులు ఇవి. నమ్మక ద్రోహాలు, అపనిందలు పడేటువంటి అవకాశం బాగా ఉంది. ఇందులో ఒక మంచి ఏమిటి అంటే కొంతమంది మీకు చాలా ఊరట కలిగిస్తారు, కొంతమంది ద్వారా మనస్సు ప్రశాంతత ఏర్పడుతుంది. ఇందువలన ఇది చెప్పవలసి వచ్చింది అంటే అంత నెగిటివ్లో కూడా ఒకంచె పాజిటివ్ అనేటువంటిది ఉంది. కాబట్టి మెంటల్గా కాస్త బ్యాలెన్స్డ్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. దృఢ సంకల్పంతో, మనస్థైర్యంతో ఎవ్వరు ఏమన్నప్పటికీ కూడా ఇక్కడ వరకు తెచ్చుకోకుండా వదిలేస్తే మీరు ప్రశాంతతను కోల్పోకుండా, బ్యాలెన్స్డ్ కోల్పోకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదు అంటే కనుక దెబ్బ మాత్రం గట్టిగా తగిలేటువంటిది అవకాశం ఉంది. మీరు ఎవరికైతే అప్పులు కానీ ఏమన్నా అవసరానికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా మీకు మొండి చేయి చూపించేటువంటి అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. తగు రీతిలో మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. మీకు నష్టం జరిగింది, మీకు ద్రోహం చేశారు, మిమ్మల్ని అన్యాయం చేశారు, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతకంత భగవంతుడు చూస్తూనే ఉన్నాడు, చూస్తాడు కూడా. అవతల వ్యక్తులు కూడా మోసం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ద్రోహం చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనప్పటికీ కూడా మీ యొక్క ఆ బుద్ధిని మార్చుకోగలిగితే మీ జీవితాలు కూడా బాగుపడటానికి అవకాశం ఉంటుంది.